చోటనే ఎట్టి బ్రతికినంత వరకే ధనవంతుడు పేదవాడు, బ్రతికినంత వరకే గొప్ప కులము తక్కువ కులం. మరణించిన తరువాత ధనవంతుడైనను ఈ కాటిలో కట్టిలో కాలవలసినది, పేదవాడైనను కాటిలో కట్టి లేకపోయినను మట్టిలోనైనను కలసిపోవలసినది. కులమత భేదములు లేవు ఇతట కావుననే అస్పృశ్యత సంచరించ. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నది. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన పిదప పాపం మరణ కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులిన్ని సంభవించినను గడింపను. కడకు అతి నీచితంబగు నా ఈ చండాల దాస్యంబునకు కూడా పరితపించను. కానీ చేపట్టిన దారి చేపట్టిన అర్థాంగి నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకెంత లేసి కష్టములు సంభవించినను క్షమాగుడు సంపత్తి చే సహించుటయే కాక తన్ను ఒక్కనికి తగనము కొనుట నీచంబడి నే సంకోచించుతున్నప్పుడు నాథ నాథ సత్య ప్రతిష్టకయ్యొనొచ్చు నీచ కృత్యంబులన్నీయు సగౌరంబులే ఎగుదడి నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన అర్థాంగ లక్ష్మియకు చంద్రమతి దేవి వియోగము దేవి అసూర్యం పశ్య ఈ రాణివాస సౌఖ్యం ఏమయ్యను దేవి. పతి బ్రతికి ఉండగని అనాథమై ఒక్కరి దయకు పాత్రురాలము కావలసి వచ్చే కదా.
నాయనా అయ్యా కుమార లోహిత లోహిత మరల నిన్ను ఎన్నడూ చూడగలుగుతున్నాయ్యా, ఎన్నడూ చూడగలుగుతున్నాయ్యా. దాసీ చెడుపుల చేతుల నుండి అడిగిట పెట్టనీక మిగుల గాలామమున పిలిచిన నిన్నిట్టి నిష్ఠురతనమ్మకు దాస్యంబనకు అప్పగించదు కదా అయ్యా. గడచిన విపత్తులొక్కటొక్కటికి తలంపునకు వచ్చి నా ధైర్యము మరింత బాపుచున్నాను. ఆనాడు నా భార్య పుత్రులు కాలకవసుకునకు విక్రయించున్నప్పుడు దాసి కదలవేయని అప్పారుడు తన తల్లిని అదలించినాడని నా కుమారుడు మా లోహితాశుడు ఓరి మా అమ్మను ఎక్కడికి గునిపోయేదవురా అని తనపై అగరినాడని అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డకు ఇల్లాలు దిక్కుమాలి పనుల కొంప చాకిరి గతి అట్లన్నాడు. కఠిన మా హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాటములకు తెలియపవలసిన వాడే. మందభాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశకునకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము యోగి మనం గురీతి అప్పుడే ఎక్కడుండి దీనారాము శ్రవణగోచరంలో కూర్చున్నది పరికింపగా అది స్త్రీ కంఠములేనున్నది. పాపం ఆ మందభాగ్యురాలు ఎవరు పోయి చూచదు కాక